సాహెబ్ గారు కాంగ్రెస్ తరపున షర్మిల ఏపీకి వస్తే టీడీపీ స్వాగతిస్తుందా? ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనిది నారా లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం కూడా ఒక పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మీరు స్వాగతిస్తారా? స్వప్న గారు తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్ట్ డాక్టర్ పుల్లారావు గారికి, శ్రీనివాసరావు గారికి, అలాగే రాజ్న్యూస్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలండి. నమస్తే అండి, చెప్పండి. ప్రధానంగా మా యొక్క అంశం, మా యొక్క టార్గెట్ అధికారంలోకి రావటం. మేము ఇక్కడ జనసేన కలిసి పోరాటం చేస్తూ ఉన్నాం. మీరు చూడండి, మేము ఈ గడిచినటువంటి 57 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఒక విధంగా డిఫరెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యంగా ఏది నడవలేదండి. 60,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారు. 41A నోటీసులు ఇవ్వకుండా పోలీసులే ఒక విధంగా మా నాయకుల మీద కావచ్చు, సెకండ్ కేడర్ నాయకుల మీద కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు దాడులు చేశారు. ఇటువంటి తరుణంలో మేము పదే పదే చాలా సార్లు చెప్పాం, ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఏమీ జరగట్లేదు అని చెప్పి. ఆ రోజు మాతో కలిసి ప్రయాణం చేసినటువంటి దాఖలాలు ఎవరి లేవు. ఆ తర్వాత జనసేన వారు కూడా వారి కార్యక్రమాలు వారు చేసుకుంటారు అవటం, మేము వాళ్ళు కలిసిన తర్వాత ఒక ధీటైనటువంటి కూటమిగా ఏర్పడటం కూడా జరిగింది. మా ప్రస్తుత టార్గెట్ ఏంటంటే మేము అధికారంలోకి రావటం. పదే పదే ఈ మాటే చెబుతున్నాం. ఇక మీరు మరి షర్మిల గారిని స్వాగతించరా అనేది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ పుల్లారావు గారు చాలా కీలకమైనటువంటి విషయాలు మాట్లాడారు. వాటిని జస్ట్ మనం కూడా అనలైజ్ చేసుకోవాలి. షర్మిల గారు తెలంగాణలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ పక్క రాష్ట్రంతో కంపేర్ చేశారా? తెలంగాణను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ తో కంపేర్ చేయాలా? చూడండి, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కంపేర్ చేశారు ఇక్కడ జరుగుతున్నటువంటి విధానాలు. కానీ తన చెల్లి ఎప్పుడు కూడా అన్నను ఒక్క మాట కూడా అనలేదే. పైపెచ్చు ఆ రోజు షర్మిల గారికి వత్తాసు పలుకుతూ తన తల్లి ఆమెతోనే ఉండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరినీ కూడా పిలిచి సాహెబ్ గారు కంపేర్ చేశారా అని మీరు అడుగుతున్నారు. ఖచ్చితంగా షర్మిల కంపేర్ చేశారు ఒకానొక సందర్భంలో సోషల్ మీడియాలో వైరల్. కాదండి స్వప్న గారు, ఇక్కడ ఏంటంటే ఒకానొక సందర్భంలో మాట్లాడటం అనరండి. కంపేర్ అంటే ఏంది? రాజకీయాల నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. మహిళల మిస్సింగ్ విషయం కావచ్చు, రైతు ఆత్మహత్యలు కావచ్చు, యువకులకు ఉద్యోగాలు లేక మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి తన అన్న చికెన్ మార్ట్లు పెట్టుకోండి, మటన్ మార్ట్లు పెట్టుకొని ఉన్నప్పుడు కానీ ఇక్కడ మహిళల మీద అకృత్యాలు జరుగుతుంది. ప్రధానంగా చిన్న పిల్ల 6 సంవత్సరాల పిల్ల దగ్గర నుంచి 66 ఏళ్ల బామ్మ దాకా వారి మీద అకృత్యాలు జరుగుతుంటే ఒక మహిళగా ఏ రోజన్నా కానీ విజయమ్మ గారు కానీ షర్మిల గారి స్పందించారా?